చెప్పు మీరా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే. చెప్పు. ఇంట్లోనా? ఆఫీస్కి వెళ్ళలేదా? తొందరగా వచ్చాను. ఏంటి విషయం? మన విషయం నాన్నకి తెలిసిపోయింది. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం. మ్. మీరా, మీ నాన్న ఏమన్నారు? నాన్న, అతని పేరు మణికంఠ. అమ్మకు కూడా తెలుసు నాన్న. సంఘం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. సొంతూరు గుంటూరు. నాన్న లేరు. అక్కడే ఇల్లు కట్టించి అమ్మని చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు. చెల్లెల పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేశాడు. నీకు అతని మీద పూర్తి నమ్మకం ఉందా? నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. ఏమండి, ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మర్యాదస్తుల్లానే కనిపిస్తున్నాడు. మనం సంబంధం చూసినా కూడా ఇంత మంచివాడిని తీసుకురాలేమండి. తనని రమ్మని చెప్పు, మాట్లాడి చూద్దాం. మన ప్రేమ 3 ముళ్ళతో ఒక్కటవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది చెప్పు. అందుకే డైరెక్ట్గా చెప్పాలని ఫోన్లో చిన్న సస్పెన్స్ ఇచ్చా. ఏం భయపడ్డావా? ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. నిన్ను డాడీ డైరెక్ట్గా కలవటానికి టైం చెప్తానన్నారు. ఆ టైంకి ఆఫీస్ ఉన్నా లీవ్ పెట్టి వచ్చాయి. ఓకేనా? నాన్న వెయిట్ చేస్తుంటారు. వస్తాను. బాయ్. ఏయ్, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? ఏం లేదు, తలనొప్పి, అందుకే తొందరగా వచ్చేసాను. ఇది నీకు చెప్పాలనుకున్నాను, బట్ నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత బాధంతా తీరిపోయింది. మరి తీరిపోదా? ఎన్నేళ్ల కల ఇది. నాన్న ఫోన్ చేయమన్నప్పుడు చెప్తా, లేట్ చేయకు.